gospel. అయితే ఈ సువార్తను మనం వారికి అందించడం ద్వారా నశించిపోతుంటే ఆత్మల్ని ప్రభు దగ్గరికి మనం నడిపించగలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం మనం. God, the Lord Jesus Christ, gave only one gospel. ప్రభువు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఒకటే సువార్త లోకానికి ఇచ్చున్నారు. Hallelujah. హల్లెలూయా. That gospel is, ఆ సువార్త ఏమనగా according to the scriptures, వాక్యానుసారంగా మనం చూసినట్లయితే Jesus Christ died. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్ని అర్పించారు. He first suffered. మొట్టమొదటగా ఆయన శిలువ పైన ఎంతో బాధ అనుభవించి, Then he died. తరువాత ఆయన ప్రాణాన్ని అర్పించి, He was buried. ఆయన పాతి పెట్టబడి, But according to the scriptures, వాక్యానుసారంగా he rose back to life. మూడవ దినాన ఆయన పునరుద్ధానం తిరిగి లేచాడు. Hallelujah. హల్లెలూయా. He is not a dead God. ఆయన మృతులైనటువంటి దేవుడుగా ఉండి ఉండలేదు. He is a living God. ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. That is why అందుకొరకే the church is called ఆయన సంఘాన్ని పిలుస్తా ఉన్నాడు. ఏమనగా Church of the Living God. సార్వత్రిక సంఘము సజీవమైనటువంటిదిగా ఏర్పాటు చేశారు. Simply means a gathering of people. సంఘము అనగా కొంతమంది ప్రజలు కూడుకునే స్థలము. But the church of Jesus Christ is the church that is living organism. యేసు క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘము సజీవమైనటువంటి సంఘముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి సంఘముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. It is a living organism. దేవుని కొరకై సజీవముగా అవి నిలిచి ఉండేటువంటి సంఘము. What I say is, it is like a living body. అది సజీవంగా ఆయన నిరంతరం మనతో ఉండేటువంటి వాడు. This body is an organism. ఇదిగో మన శరీరాలు దేవునికి మనం సమర్పించుకొని ఆ శరీరం ద్వారా దేవుని మహింపరచేవారు. సజీవమైన ఒక వ్యవస్థగా ఈ శరీరము సజీవమైన వ్యవస్థకి సాదృశ్యంగా ఉంది. It is not dead. ఈ శరీరము మృతమైనది కాదు. ఇప్పుడు If it were dead, it would go into the grave. ఒకవేళ ఈ శరీరము మృతమైందైతే దీన్ని ఎక్కడ ఉంచుతాం మనం అంటే మనం సమాధిలో పాతి పెడతాం. Forever forgotten. నిత్యము కూడా ఆ వ్యక్తిని మనం మర్చిపోయేట రీతిగా. But those that die with faith in Jesus Christ, that have been baptized in the name of the triune God, that have become a member of a local independent church. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువాని వారు రక్షకునిగా అంగీకరించి వారి యొక్క పాపం విషయమై వారు మృతి చెంది నీటి బాప్తిస్మం ద్వారా సంఘములో చేర్చబడినటువంటి వారు, those people are assured of eternal life to go and be with God forever and ever and ever. వారికి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏంటంటే వారు దేవునితో కూడా సదాకాలము జీవించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. God has given us eternal life. దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. God always works through His church. కనుక నిరంతరముగా దేవుడు తన సంఘం ద్వారా ఈ కార్యము జరిగిస్తూ ఉన్నాడు. It is the duty, duty of the church of Jesus Christ to go into all the world and preach the gospel to every people. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే సంఘములో ఉంటే ఈ సభ్యులందరూ కూడా యేసయ్య శిలువకు సాక్షులుగా ఉంటూ ఈ సువార్తని లోకానికి మనం ప్రకటించేటువంటి వారుగా ఉంటా ఉన్నాం. 1 Timothy 3:15 shows to us. మొదటి తిమోతి పత్రిక 3:15 రాయబడిన మాటలు ఏమనగా, that it is the house of God. ఇది దేవుని యొక్క ఇల్లు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాను. The fellows who have believed in Jesus Christ, who has believed in His gospel, who believed that He is alive, and who believe in the Word of God, those are members, adopted children of the house of God. దేవుని యొక్క వాక్యం విశ్వసించిన వారు, దేవుని యొక్క సన్నిధిని నమ్మినటువంటి వారు